హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. గురుర్బ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్రచరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరయూవృతాం అయోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మనము ప్రతి సంవత్సరము ప్రతి నెల చెప్పుకునేటువంటి ఒక మాస ఫలితాలలో భాగంగా 2026 జనవరి యొక్క మాస ఫలితాలు చెప్పుకుందాం. నూతన సంవత్సరము అందరికీ కూడా శుభం కలగాలనేటువంటి ఒక ఉద్దేశం, ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మనము 2026 జనవరి నెలలో 12 రాశులకు ఏ విధంగా ఉందో మనం కాస్త తెలుసుకుందాం. మేషరాశి అన్ని రాశులలో కూడా మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈ జనవరి నెలలో సంకల్ప సిద్ధి, అనుకున్నటువంటి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరడము, చేసేటువంటి ఒక కార్యక్రమాలలో విజయం కలగడము, కొన్ని కార్యక్రమాలైతే అనాయాసంగా ఎక్కువ శ్రమ పడకుండా కార్యక్రమాలు జరిగేటువంటి ఒక ఆస్కారం కనబడుతుంది. ఇక ఆదాయ వ్యయాలు, ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చు కూడా అలాగే ఉండడానికి ఆస్కారం ఉంది. కాకపోతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అది తప్పదు. కానీ మనోధైర్యము పట్టుదల వదలకుండా కార్యక్రమాలను నడిపిస్తూ ఉండాలి. శక్తికి మించినటువంటి ఒక పనులు ఈ నెలలో పెట్టుకోకపోవడం మేషరాశి వారికి చాలా మంచిది. ఇక కొన్ని విషయాలలో కొంత ధన నష్టం రావచ్చు. కొన్ని పరిస్థితుల కారణంగా మీకు సెంటిమెంట్గా ఉన్నటువంటి ఒక వస్తువులు, చాలా ఇష్టమైనటువంటి ఒక వస్తువులు కూడా కుదువ పెట్టడమో లేకుంటే అమ్ముకోవడమో చేయడానికి సమయం రావచ్చు లేదా రాకపోవచ్చు కూడా. వ్యాపారంలో కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాట పట్టింపులు వస్తాయి. మీరు ఏ పని చేసినప్పటికైనా ఈ నెలలో బాగా ఆలోచించి తుది నిర్ణయం తీసుకొని అడుగు ముందుకేయాలి. ఏదో అనుకోకుండా అనాలోచితంగా పనులు చేసినట్టయితే డబ్బు అనవసరంగా నష్టపోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడవచ్చు. ఇక మొదటి వారం గనక మనం చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి జనవరి నెలలో ఆరోగ్యం దెబ్బతింటుంది. మనస్సు ప్రశాంతంగా ఉండకపోవడము, అనారోగ్యంగా ఉండడము, బంధువులతో స్నేహితులతో కలహాలు వచ్చి దూరభారంగా ఉండడము జరుగుతుంది. ఉద్యోగస్తులకైతే స్థాన చలనాదులు కలగడము, వచ్చేటువంటి ఒక ఇంక్రిమెంట్లు ఏమన్నా ఉంటే ఆగిపోవడము, ఇలాంటివి జరగడానికి ఉంది. ఎప్పుడు మనస్తాపంగా అలసత్వంగా ఉండడము జరుగుతుంది మొదటి వారం. ఇక రెండో వారం కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఎప్పుడూ విచారంగా ఉండడం జరుగుతుంది. మనోవిచారం, ఏదో పోడగొట్టుకున్నట్టుగా మనశ్శాంతి లేకుండా ఎప్పుడూ బాధపడుతూ కూర్చోవడం అనేటువంటి జరుగుతుంది. బంధువులతో, మిత్రులతో, ఆత్మీయులతో కూడా
కొద్దిగా కలహాలు ఏర్పడి విరోధం ఏర్పడేటువంటి ఒక యోగం కనబడుతుంది. అనారోగ్యంగా ఉంటుంది రెండో వారంలో కూడా. ఇక ఉద్యోగస్తులకైతే అధికారుల ఒత్తిడి, రాజకీయ నాయకుల ఒత్తిడి ఇలాంటి కలగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మనశ్శాంతి లేకుండా ఇతరమైన ఆలోచనలన్నీ మనస్సులో పెట్టుకొని కార్యక్రమాలు చేయడం వల్ల ఆఫీసులో వేధింపులు కలగడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. లేదా మీరు చేసేటువంటి ఒక అనాలోచితమైనటువంటి ఒక పనుల వల్ల ఉద్యోగంలో సస్పెండ్ కావడమో, పోస్టింగ్ కావడమో కూడా జరగవచ్చు. కాబట్టి ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా జాగ్రత్తగా మనస్సు నిగ్రహంగా పెట్టుకొని ఒక కార్యక్రమాలు చేస్తూ ఉండాలి రెండవ వారంలో కూడా. ఇక మూడవ వారంలో కనుక చూసుకున్నట్టయితే చేసేటువంటి వృత్తిలో లేదా వ్యాపారాలలో కొద్దిగా లాభం కనబడుతుంది. మీరు కలహాలు చేసిన మీ బంధువులు, మీ మిత్రులు మళ్ళీ మీకు ఆదుకొని మీరు చేసేటువంటి ఒక వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ సహాయంగా తోడుబాటుగా ఉండి ముందుకు నడిపిస్తారు కూడా. ఇంటిలోనికి నూతన వస్తువులు కొనుగోలు చేయడము, కొద్దిగా ఇంటి ప్రయత్నం కూడా చేయడము, అంటే కొత్త ఇల్లు నిర్మించుకోవడానికో కట్టుకోవడానికో కూడా ఆలోచనలు చేయడం అనేటువంటిది మూడవ వారంలో జరుగుతుంది. కొద్దిగా ఆదాయాన్ని కళ్ళ చూస్తారు, సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉంటారు. ఇక నాలుగవ వారం ఆరోగ్యం బాగుపడుతుంది. చేసే పనులకు వాటికి ఆరోగ్యం సహకరిస్తుంది. మంచి ఆదాయం ఉంటుంది నాలుగవ వారంలో. ప్రయత్న కార్యాలు ఇంతకుముందు ఏవైతే ప్రయత్న కార్యాలు చేసి ఆపేసుకున్నారో ఆ ప్రయత్న కార్యాలన్నీ సఫలీకృతం కావడం జరుగుతుంది. మంచి ఫలితాలు వస్తాయి. పెద్దలచే, మిత్రులచే మెప్పులు పొంది సంతోషంగా కుటుంబ సభ్యులతో కాలం గడుపుతూ ఉంటారు నాలుగవ వారం. ఈ రాశివారు ఈ నెలలో అంటే జనవరి నెలలో నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం చాలా మంచిది. ఎప్పుడైతే నవగ్రహ స్తోత్రం మీరు పారాయణ చేస్తారో దానివల్ల మీకు సుఖం అనేటువంటిది జరుగుతుంది. చేసే పనులలో శుభం కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మేషరాశి వారు ఈ నెల మొత్తం కూడా, జనవరి నెల మొత్తం కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి, సుఖాన్ని పొందండి. ఇది శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.